మరి వాక్యం చదివిన వారికి, మరి గూగుల్ మీట్‌లో ఉన్న వారందరికీ మరి హృదయపూర్వకంగా దేవుని పేరట వందనాలు తెలుపుతా ఉన్నాను. మరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే మరి వాక్యంలోకి ప్రవేశిద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనములు ప్రభువా. రాత్రికాల సమయం ప్రేమించి కాపాడి మరొక నూతన దినాన్ని ఇచ్చినారు. ఏ కూజాను ప్రభువా తండ్రి, అనేక మంది నీ బిడ్డలు మరి గూగుల్ మీటింగ్ రాగలకు స్తోత్రాలు, వందనములు తండ్రి. ఈ దినం ఎంతో చూడలేక గతించిపోయారు. మాకు మరొక నూతన దినం ఇచ్చినందుకై నీ ఘనమైన పాదలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు నీ కృప అనుగ్రహించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుపెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రజలైన అందరికీ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మరి అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడతారు. ఈ మాట మరి ఎవరు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గురించి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గురించి ఈ మాట చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కన్నా ఆయన ముందు వచ్చాడు కనుక మరి ఆయన కూడా పరలోక రాజ్యం సమీపించినది, అందరూ అంతటను మారు మనసు పొందాలని చెప్పి ఆయన సువార్త ప్రకటించడానికి మొదలుపెట్టాడు మొట్టమొదటిగా. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత వచ్చారు. మరి ఈ యోహాను గారు మరి ఎవరి గురించి ఆయన ముందు వచ్చి ప్రకటించినాడంటే, యేసుక్రీస్తు గురించి ఆయన ప్రకటించినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడితిరి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి యోహాను దగ్గర కొంతకాలం ఉన్నారు. మరి ఆ దీపము నిజమైన దీపము మరి కాదు గనుక మరి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు అనే ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చడానికి వచ్చినాడు కనుక ఆయన కొంతకాలం ఆయన వెలుగులో ఉంటా వచ్చినారు, కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడుతూ వచ్చినారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత అందరూ కూడా మరి ఈయన పరలోకం నుండి భూలోకం దిగి వచ్చిన దేవుడు గనక ఈయన దగ్గరికి అందరూ శిష్యరీకం చేస్తూ వచ్చినారు. కనుక మరి దీపమై ఉండెను అనే మాట చూస్తూ ఉంటున్నాం. దీపం అనగానే ఏమంటే, సామెతల రాసిన గ్రంథము 25వ వచనంలో దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఈ దీపం ఎవరు పెట్టారంట? దేవుడు పెట్టినాడు. ఆది కాండంలో రాయబడినట్లు మరి దేవుడు మట్టితో తయారు చేసి ఈ బొమ్మను, ఈ బొమ్మకు చలనం లేదు కనుక మా నరి యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఈ ఆత్మ అనే దీపము నిత్యం వెలుగుతుండాలి, నిత్యము వెలుగుతుండాలి. అంతేకాదు మరి ఈ దీపము నిత్యం వెలుగుతున్నట్లు ప్రదీపనకు దంచి తీసిన అచ్చం ఒలివనైనా తీసి ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. దీపం నిత్యం వెలగాలంటే పూర్వకాలంలో మరి కొంత కిరోసిన్ బుడ్లు అంటారు దాంట్ను, అవి వెలిగిస్తూ ఉన్నారు. మరి అది ద్వీపం అంటే కొంచెం మట్టితో తయారు చేసినటువంటి కొన్ని ఉంటాయి, దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టి మరి వెలిగిస్తూ ఉన్నారు. కనుక అలాంటిది కాదు ఇది. నరుని యొక్క ఆత్మదీపము, నరుని యొక్క ఆత్మదీపము ఇది
దీపం నిత్యం వెలుగుతున్నట్లు దంచి తీసిన అచ్చం ఒలివ నూనె తేవలను. అచ్చం ఒలివ నూనె. మరి వెలుగుతుండాలంటే నూనె అంటే ప్రార్థనా జీవితం. నూనె అంటే ప్రార్థనా జీవితమే. మరి నూనె ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి లేవియాకాండం 6 అధ్యాయం 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండెవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువులు కొవ్వును దహించవలెను. అంటే బలిపీఠం మీద అగ్ని మండాలంటే ఆ, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువును కొవ్వును దహింపవలెను. అంటే ప్రతి ఉదయమును బలి పశువును మరి వధించాలా? అది కాదు. యోబు రాసిన గ్రంథం మొదటి అధ్యాయంలో తన పిల్లలు పాపం చేసింటారేమని వారిని అరుణోదయమునే పిలువనంపి ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించాలని వ్రాయబడింది. అంటే దహన బలి అంటే ప్రార్థనే. పాతకాలంలో మరి బలి దహన బలి బలి పశువులు అర్పిస్తూ వచ్చినారు. కానీ మరి నూతనమైన మార్గంలోకి వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు నామమున మనం కూడా ఈ ఉదయకాలంలో మరి ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, ఆయన సన్నిధిలో బలి అర్పించేదాని కొరకై మనం కూడుకున్నాం. కనుక మరి లేవియాకాండం 6 అధ్యాయం 18వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎందుకంటే యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద మరి దహన బలి అర్పిస్తూ ఉండాలా. యాజకులు సేవకులు ఈనాడు మరి అలాగ చేయాలంటే ఓన్లీ మరి ఆదివారం ఆరాధన చేసుకొని మిగతా వారాలన్నీ కూడా మన పనులు చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆదివారము మరి ఆ రోజు పోయి ఆరాధన జరిపితే సరిపోదు. మరి ఆదివారం కాదు, సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా దైవ సేవకులైనటువంటి వారు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం కాచుకొని ఉండాల్సినదే. అది సోమవారం మరి సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, ఉపవాస ప్రార్థన కానీ, స్త్రీల కార్యక్రమం కానీ, యవనస్తుల కూడిక కానీ, వారు రాకపోయినప్పుడు కూడా ఒకరు ఇద్దరు ముగ్గురు దేవుడు ఏర్పరిచిన వారు ఉంటారు. మరి అలాగ మనము నిత్యము దహన బలి అర్పించాల్సిన సేవకుడు. ఎందుకంటే నా అక్కడ ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి, కట్టెలనగా ఈ కార్యక్రమాలే ఏదో ఒకటి మనం అందులో కల్పించి ప్రజలకు మనము మరి చేసేవారంగా ఉండాలి. ఎందుకంటే ఈ దీపం మారిపోతుంది. ఈ దీపము మనుషుల యొక్క దీపము ఆరిపోతుంది. ఆరిపోకుండా అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో బోధించి మరి తర్వాత ప్రతిదినం మనం మరి బలిపీఠం మీద మనం కాచుకొని వారికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించేవారిగా ఉండాలి. అదే సమూయేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా, కనుక మరి మందసమందు దేవుని సేవకులమైనటువంటి వారు మరి మందసము దగ్గరనే ఉండాలి. తర్వాత మరి దేవుడైన యెహోవా సమూయేలు పిలిచాడు. సమూయేలు పిలిస్తే సమూయేలు చిత్తమండి నేనున్నానని చెప్పినాడు. తర్వాత మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోతా వచ్చినాడు. పోయి చిత్తము నువ్వు నన్ను పిలిచిది కనుక నేను వచ్చితే అంటనే ఏలియా అయితే నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో అని చెప్పాడు. తర్వాత మళ్ళా సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకున్నాడు కనుక యెహోవా అతనికి ఇంకా ప్రత్యక్షం కాలే. కనుక మూడో మారు కూడా సమూయేలును మరి పిలిచాడు. ఏలీ దగ్గరికి పోయి చిత్తము నువ్వు నన్ను పిలిచి ఇదిగో నేను వచ్చిస్తున్నానని ఏలీతో
మరి బలుడైన సమయలు అనగా అప్పుడు ఏలి గ్రహించినాడు, మరి ఈ వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడని. అయితే చెప్పినాడు, నువ్వు పోయి పండుకో, ఈ వాట ఎవరైనా పిలిస్తే నిన్ను చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞిమ్మని. కనుక అలాగనే దేవుడు మరలా ప్రత్యక్షమై పిలిస్తే మరి సమయంలో అలాగనే మాట్లాడాడు. ఏలైతే ఏమని చెప్పినాడో అలాగే మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత ఆ, కొన్ని రహస్యమైన విషయాలు చెప్పినాడు, జరగబోయేటి చెప్పినాడు దేవుడు సమయలకు. ఏమైతే జరగబోతుందో ఆ జరగబోయే విషయాలు చెప్పినాడు. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే వారంగా ఉంటే భవిష్యత్ భూత వర్తమాన కాలంలో జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేటి కూడా దేవుడు మరి తెలియపరిచేవారుగా ఉన్నారు. కనుక సేవకులకే కాదు విన్నారు, అనేకులు ఆత్మీయంగా విశ్వాసులు కూడా ఉన్నారు, వారికి కూడా దేవుడు మాట్లాడతాడు. కనుక ఎప్పుడంటే మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఈ ఆత్మను ఆర్పకుడి, దేవుడు నిన్ను పిలిచినాడు. అది స్వార్థ సేవ అయినా, పాటలు పాడేదైనా, దాని యొక్క వాక్యం చెప్పేదైనా, మరి దేవుని మందిరం పనిచేసేదైనా, అదేదైనా కావచ్చు. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే ఆత్మీయ జీవితానికి నష్టపోయే వారుగా ఉంటాం. అందుకే ఆత్మను ఆర్పకుడి. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, ఆత్మను ఆర్పకుడి. కనుక మరి దీపం అన్న ఒకటే, ఆత్మ అన్న ఒకటే. మనం చూసుకున్నాం ఇందాక, మరి దీపము యెహోవా పెట్టిన దీపం అని చూసుకున్నాం. కనుక ఈ ఈ దీపము అనే మాట మనం చూస్తున్నాం కనుక చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. చూసారా, ఈ ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. కనుక మరి ఆజ్ఞ అనేది ఉపదేశముగా వెలుగుగా ఉంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, కీర్తన రాసిన గ్రంథము 119 105వ వచనంలో భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. కనుక దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపంగా ఉంటా ఉంది. మనం నడిచే మార్గములకు వెలిగిస్తేదిగా ఉంది. మనం చీకట్లో నడిచిపోయినప్పుడు ఎక్కడైనా పోతా ఉంటే మరి టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం. ఈనాడంటే వాహనాలు వచ్చినాయి, అది వేరే సందర్భం. కనుక దీని యొక్క వాక్యము మన పాదములకు దీపము వెలిగించేదిగా ఉంది. కనుక భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభువా నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎప్పుడు వెలుగుగా చేస్తాడు? ఆయన మాట విన్నప్పుడు. కనుక నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల వేళలో మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, 2వ సమూయేలు రాసిన గ్రంథము 21:17 వచనంలో, సెరియా కుమారుడైన అబీషైరాజును ఆదుకొని ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూసి ఇశ్రాయేలుకు దీపముగు నీవు ఆరిపోకున్నట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధం రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. కనుక ఈ రాజును మరి దావీదు యుద్ధం రాకుండా వారు చెప్తూ వచ్చినారు. ఎందుకంటే దావీదు మరి ఇశ్రాయేల్ ప్రజలకు దీపంగా ఉండాల, ఇశ్రాయేల్ ప్రజలకు దీపంగా ఉండాల. కనుక వారి యుద్ధానికి రావద్దని చెప్తూ వచ్చినారు. కనుక అంతేకాదు, మరి దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేములో స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేములో దావీదునకు దీపంగా అతను ఉండనిచ్చెను. మొట్టమొదటిగా దావీదును దీపంగా ఉండనిచ్చినాడు. దావీదు తర్వాత అతని సంతానమైన వారిని కూడా దీపంగా ఉండనిచ్చినాడు. కనుక అయితే దావీదు దీపంగా ఉండనిచ్చిన దాన్ని బట్టి దావీదు తప్పిదం చేస్తూ వచ్చాడు. 2 తప్పిదాలు చేస్తూ వచ్చినాడు. ఏం తప్పిదం అంటే ఒక సందర్భం వేరు కానీ, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మరి నాకు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. కనుక సమూయేలు రాసిన గ్రంథము 2వ సమూయేలు 24:1
ఇంకొక మారు యెహోవాకు కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారిని మీదికి ప్రేరేపణ చేసి నువ్వు పోయి ఇశ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఎందుకంటే సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా కనుక ప్రేరేపించినాడు సాతానుడు. సాతానుడు ఎప్పుడైతే ప్రేరేపించినాడో, ఆ ప్రేరేపించిన కారణాన్ని బట్టి మరి ఈ దావీదు సైన్యాధిపతికి వయాబుకు నువ్వు పోయి ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించు. ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించు అంటే ఈ వయాబుకు ఏమంటా ఉన్నంటే దీని యొక్క అధిపతి ఆహ్, వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేల్‌ని ఎంచి వారి సంఖ్యకు నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని ఆజ్ఞ ఇచ్చినాడు దావీదు. ఇచ్చినప్పుడు ఆయన ఓయాబు కూడా మరి బెర్షెబా మొదలుకొని దాని వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించినాడు. కనుక లెక్కించక మునుపు దావీదుతో ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అందుకు ఓయాబు ఏమని చెప్తున్నాడు, రాజా నా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయగా వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన యెడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేసినాడు. మరి సైన్యాధిపతికి ఉన్నంత జ్ఞానం కూడా మరి రాజుకు లేకుండా పోయింది. ఎందుకంటే రాజుల విచారం, కలవరం, నేనే రాజుగా ఉంటానా? నా తర్వాత ఇంకొకరైనా వస్తారా? మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు యుద్ధమునకు యోధులు? మరి యూదా వారు మీద ఎంత ఉన్నారు? అని కలవరం అనేది. కలవరంలో ఏం చేస్తామో మనకే అర్థం కాదు. కనుక ఈ దావీదు కూడా కలవరం పడి సాతాను చేత ప్రేరేపించబడి మరి లెక్కించమన్నాడు. కనుక మరి ఓయాబు అయితే చెప్పినాడు, నా రాజా శిక్ష ఇశ్రాయేల్ ప్రజల మీకు వస్తది. కనుక మరి యోవాబు చెప్పినా కూడా ఆ మాట చెల్లక మరి రాజు మాట చెల్లును కనుక యోవాబు పోయి ఇశ్రాయేల్ దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య మరి దావీదుకు అప్పచెప్తా వచ్చినాడు. కనుక మనం ఏదైతే చేస్తామో చేయకూడని కార్యం చేస్తే బాగా గమనించాలా. ఆ కార్యాన్ని బట్టి వెనువెంటనే దేవుడు మరి శిక్షించకపోయినా దాని తదనంతరం శిక్ష తప్పకుండా వస్తది. కనుక ఎప్పుడైతే ఈ ఇశ్రాయేల్ ప్రజలను మరి లెక్కించినారో వెంటనే మరి ప్రవక్త వచ్చినాడు. గాదు ప్రవక్త వచ్చి దేవుని దావీదు వద్దకు వచ్చి ఇట్లా అన్నాడు, మరి నువ్వు చేసిన పని మంచిది కాదు దేవుని దృష్టికి. మరి మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే దావీదు అంటాడు, నేను మిక్కిలో ఇరుకులో ఉన్నా అంటాడు. తప్పు చేసిన దాన్ని బట్టి దేవుడు ప్రవక్తను పంపిస్తూ వచ్చినాడు. సరే నువ్వు చేసిన పొరపాటుకు మరి 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులను కత్తి దూసి నిన్ను తరుముట, తర్వాత ఇంకొక మాట ఉంది చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతములు 21:12. 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరముగా నువ్వు వారి ఎదుట నిలవలేక నశించిపోవట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేల్ దేశమంతటా నాశనం కలగజేయుట అనే వీటిలో ఒకదాన్ని నువ్వు కోరుకోనిమని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ఉత్తరం ఇవ్వను దాన్ని యోచించుము. అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, అందుకు నేను మిక్కిలి ఇరుకులో సిక్కినాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అంటా ఉంటాం. కనుక మనం కూడా అనేక సార్లు తప్పిదములు చేసి మన దేవుడు క్షమించేవాడలే అనుకుంటా ఉంటాం.
ఆజ్ఞాన కాలంలో దేవుడు సూచి చూడనట్టున్నాడు. ఇప్పుడు ఎంతటను అందరూ మారు మనసు పోయినారు. కంప్యూటర్ కాలం వచ్చింది. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు అనేది అందరికి అర్థమవుతా ఉంది. కనుక మహాకృప గలవాడు కనుక నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడతా అన్నప్పుడు ఆ, వారు ఒక్కటే పారి ఆ, నిర్గమకాండము లో వ్రాయబడింది. ఈ జనులను లెక్కించేది చాలా తప్పు ఇది. మనకు కూడా జనాభా లెక్కలు మరి ఆ, జనాభా లెక్కలు కూడా ఎంచుతూ ఉంటారు. ఈ ఎంచే విధానం ఎలాగంటే ఎంచే విధానం ఎలాగంటే మరి నిర్గమకాండములో రాయబడింది 35:12 వారు లెక్కింపబడి వేలకు ప్రతివాడు యెహోవాకు ప్రాణక్రయ ధనం నిచ్చుకొనవలెను. అలాగ చేసిన యెడల నువ్వు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడే వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులం ఇయ్యవలెను. ఆ ఆ తులము 20 చిహ్నములు, 6 తులములు యెహోవాకు ప్రతిష్టార్పణ. ఎందుకంటే అది ప్రాణంలో క్రయధనముగా ఉన్నట్లు యెహోవా అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులం కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఇలాగా క్రయధనం ఇప్పించుకొని ఇప్పించుకొని లెక్కించాల ప్రజలతో. ఈ ఈ ఇప్పించుకునే క్రయధనం డబ్బులు అది మందిరానికి ఉపయోగించాల. అది అయితే మోషే కూడా ఒకసారి ఈ ప్రజలను లెక్కించమని చెప్పినాడు. యెహోవా మాట చేత మరి మోషే కూడా లెక్కించినాడు. అప్పుడేం రాలే. అయితే దావీదుకు మనసులో ఏదో ఉంది కనుక ఆ, మామూలుగా అయితే దావీదును చంపాల. మామూలుగా అయితే దావీదును చంపాల. దావీదును చంపకుండా మరి ఈ ఇశ్రాయేల్ ప్రజలు చంపితే దావీదుకు పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రభా, గొర్రెల్లాంటి ప్రజలు వీళ్ళేం చేసినారు మరి నేనే కదా చేసినది అంటే, ఎందుకంటే పశ్చాత్తాప హృదయం కలగాలని దేవుడు అలాగ చేసినాడు. మనం కూడా పశ్చాత్తాప హృదయముతో తప్పిదం చేసినప్పుడు ఆ, మనకు జరగాల్సినట్టు వేరే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. దాని చూసి మనం బుద్ధి చేసుకోవాలి. కనుక ఈ ఉదయకాలం వేళలో జ్ఞాపం చేసుకుందాం. ఆ, మరి మత్తయి రాసిన సువార్త 6:22 దేహమునకు దీపం కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండేలా నీ దేహమంతైను వెలుగుమై ఉండెను. కనుక దేహంలో జరిగిన కార్యములు కన్నుతో చూస్తుంది, తర్వాత దేహంతో పని జరిగిస్తూ ఉంటుంది. కనుక ఆ, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండెను. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. దేహానికి దీపమే కన్ను. కనుక బైబిల్ గ్రంథం రాయబడింది. నేను మత్తయి రాసిన సువార్త 5:28 నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతూ చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కనుక నీ కన్ను నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఇలా దాన్ని పెరికివి నీ ఎదురు నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ఎంతో ప్రయోజనం కనుక కదా అంటాడు వాక్యం. కనుక మరి దేహము నాకు దీపము కన్నే. కనుక మరి కన్ను మరి చూసి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు మనుషులు. కనుక 2 పేతురు రాసిన పత్రికలో 2:14 వ్యభిచారిని చూసి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారు అస్త్రీలైన వారి మనసులను మరులు కొలుసు లోభిత్వం మందు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకంటే మరి పాపపు స్త్రీని చూసి ఆశించి కన్నులు గలవారు ఉన్నారు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం ఎలాగున్నాం? ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏది లేదు. మనం వెనుక లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తం మరుగు చేయక తేటగా కనబడతా ఉంది. కనుక ఆయన కన్నులకు మనము మరుగుపరచలేం.
కనుక మరి మరి ఈ భూలోకంలో దేవుడు చూసినప్పుడు మరి మరి నరులు హృదయం చెడిపేసుకుంటా ఉన్నారు. మరి ఆయన నీ హృదయం నా హృదయం చూసినప్పుడు మరి మనం ఎలాగున్నాం, మనం ఎలాగున్నామనేది మనం ఒక్కసారి గ్రహించుకోవాలా. దేవుడు చూసినప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నామా, యథార్థవంతులుగా ఉన్నామా అనేది గ్రహించాలా. కనుక మనము మండుచుండాలి, మండుచుండాలి. అనేకులు మరి ఆరిపోయే స్థితిలో ఉన్నారు నేటి దినాల్లో. కనుక దేవుని యొక్క అక్కడ అతి సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉంది. శిష్యులు అడిగినారు, ప్రభువా మరి నీ రాకడకు కొన్ని సూచనలు చెప్పు, నీ రాకడ ఎప్పుడొస్తుందంటే, రాకడ నాకు తెలియదు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే శిష్యులు కూడా జ్ఞానంగా ఎప్పుడొస్తది ప్రభు అంటే, కొన్ని సూచనలు చెప్పంటే, మరి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, మరి యుద్ధాలు, కరువులు, కాటకాలు, మరి భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ జరిగిన తర్వాతనే మరి దేవుని యొక్క రాకడ వస్తుంది అని చెప్పి మత్తయి రాసిన సువార్తలో బహు స్పష్టంగా రాయబడింది. కనుక దేవుని రాకడ దినాలు ఉంటున్నాం, దుర్దినాలు ఉంటున్నాం, చెడు దినాలు ఉంటున్నాం, భయంకరమైన దినాలు ఉంటున్నాం, అపాయకరమైన దినాలు ఉంటున్నాం. అలాంటి దినాల్లో దేవుని యందు భయభక్తి కలిగి జీవించి ఆయన రాకడ గాని మన పోకడ గాని మరి సిద్ధంగా ఉండాలి. కనుక బుద్ధి కలిగిన కన్నికలు 5 మంది, బుద్ధి లేని కన్నికలు 5 మంది ఉన్నారు. పేరుకేమో కన్నికలుగా పిలువబడుతూ ఉన్నారు, కన్నికలుగా పిలువబడుతున్నారు. కానీ 5 మందికేమో ప్రార్థనా జీవితం లేదు, 5 మందికేమో ప్రార్థనా జీవితం ఉంది. 5 మంది ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ దీవిటీలు పట్టుకొని వెలిగించుకొని ప్రభుని ఎదుర్కొన్నారు. తర్వాత ఈ 5 మంది ప్రభు వచ్చినప్పుడు వాళ్ళ దీవిటీలు ఆరిపోతూ ఉన్నాయి. మండటానికి నూనె లేదు వాళ్ళ దగ్గర, ప్రార్థనా జీవితం లేదు. కనుక ఆ ప్రార్థన జీవితం లేని కారణాన్ని బట్టి వారు విడవబడ్డారు. విడవబడిన వారు ఎక్కడ ఉంటారు? మరి అది విషయం మనకు తెలుసు. విడవబడితే కటిక చీకటిలో భయంకరమైన పరిస్థితుల్లో మనము విడవబడతాం. ఆ వేదనకరమైన స్థలములకి పోకుండా ఉండాలనే దేవుడు అనేకుల ద్వారా ఆయన ఆత్మ ఉన్న వారి ద్వారా మరి రకరకాలుగా దేని యొక్క స్వార్థను వినిపింపజేస్తూ ఉంటున్నాడు దేవుడు. ఉదయకాలం వేళలో మరి ఈ గూగుల్ మీటింగ్లో ప్రవేశపెట్టేదానికి అంత ఆశామాషతో కూడుకునేది కాదు. బ్రదర్ సహోదరుడు వినీత్ సార్ గారు ఇది ఎంతో మరి ప్రయాసకరమైనదే. అందుకే మత్తయి రాసిన సువార్తలో 11 అధ్యాయంలో చివరి వచనంలో నా నా యొద్ద మీరు నేర్చుకున్నది నా కాడి బరువైనది తేలికైనదే. కనుక మనం అనేది మరి ఇలాంటిది మనం కొంతమంది వినియోగించుకుంటున్నారు, కొంతమంది వినియోగించుకోలేకపోతా ఉన్నారు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల వేళలో దాని యొక్క వాక్యం మనమును మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎన్నో ఈ లోకంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. వాటి ద్వారా దేవుని వదిలిపెట్టుకుంటే మనం నష్టపోతాం. రాబోయే తరానికి మనము మన పిల్లలకు మరి ఏం నేర్పించగలం? మరి ఇల్లు, మరి భూములు, బంగారము, డబ్బు సంపాదిస్తే ఆస్తి పంచుకుంటారు. అయితే దేవుని యొక్క నడిపింపులో నడిపించాలని ఈ ఉదయకాల వేళలో నా 2 చేతులు జోడించి మీ పిల్లలకు నేర్పించండి. ఎందుకంటే అది మీ తర్వాత మరి వారు కూడా దేవుని సన్నిధిలో నడిపించబడాలని
ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు. ఈ ఉదయకాల వేళలో ఇంత స్థిరమైన ప్రవచన వాక్యం మీరు ఉన్నారు. రేకు చుక్కవలె మీ హృదయంలో ఆ ఆ వాక్యము చీకటి గల చోటు నుండి వెలిగిస్తూ దీపమైనట్టుగా ఉంది. కనుక మరి ఆ వాక్యం ముందు మీరు లక్ష్యమిస్తే మీకు మేలు. అంత వాళ్ళు బాగా చెప్తుంటారులే, మన పని మనం చేస్తాంలే అనుకుంటే కుదరదు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 2 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 20 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ ప్రవచనం ఎప్పుడు మనసుని ఇచ్చిన బట్టి కలగదు. పరిశుద్ధాత్మ వలనే ఈ యొక్క వాక్యం పుట్టినది. అంతేగాని ప్రియమైన సోదర సోదరుడా, ఈ ఉదయకాల వేళలో మరి దేని యొక్క వాక్యం విన్నాం. ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగం శోధించును. అందుకే దేవుడు శిలువలో కూడా ఒక మాట మాట్లాడాడు. దేవా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని శ్రమలు వచ్చింది. ఆ శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు గనక ఈ ఆత్మను పరిశుద్ధంగా తండ్రి అయిన దేవునికి సమర్పించినాడు. కనుక ఈ ఆత్మ మన శరీరంలో జీవాత్మ ఉంది. మన శరీరంలో జీవాత్మ అనేది ఉంది. ఈ ఆత్మతో దేవుని మనమందరము ఘనపరచాలి. ఘనపరిచి నీకు ఇచ్చిన ఆయుష్కాలము దేవుని ఘనపరిచి అక్కడ మరి ఆ పరలోక రాజ్యంలో నువ్వు నేను ఉండునట్లున్నా మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని నాకు మరి వినిసారి గారికి నాకు వందనాలు. మరి ప్రభా అందరికీ ఒకటి నా వందనాలు చెల్లించుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆత్మ అనేటువంటి దీపాన్ని నా ప్రభా మాకు తెలియజేశారు. ఎవరైతే తన ఆత్మను నా ప్రభువా ధూపం వేసి మండించుకొని తన ఆత్మీయ జీవితంలో ఎదిగినట్లయితే వారిని ఆశీర్వదిస్తానని మాతో మాట్లాడారు. ఎవరైతే తన ఆత్మ అనే దీపాన్ని ఆపుకుంటారో వారు చీకటిలో బ్రతుకుతారని మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఆయన అలాంటి జీవితాలు మేము కోరుకుంటున్నాం. ఆయన నిత్యము మా ఆత్మను దీపము అనేటువంటి సౌరు ప్రార్థన అటువంటి